అలర్ట్. మతాలు వేరైనా ప్రేమ వారిని ఒక్కటి చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు విలాసవంతమైన జీవితం గడపాలనుకున్నారు. కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టుంటే ఎవరికి అభ్యంతరం లేదు గాని ఆ దంపతులు డబ్బు కోసం దొంగల అవతారం ఎత్తారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు చోరీలను షార్ట్ కట్ గా ఎంచుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. వీళ్లే ఆ దంపతులు విలాసవంతమైన జీవితం గడిపేందుకు దొంగలుగా మారారు. విజయవాడకు చెందిన కరుణప్రభు, సౌమ్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరైనా ఆదర్శ వివాహం చేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అడ్డదారులు తొక్కారు. 5 నెలల క్రితం తిరుపతికి వచ్చిన ఈ దంపతులు రామానుజపల్లిలో నివాసం ఉంటున్నారు. ఉద్యోగాలు చేసుకోకుండా చోరీలకి స్కెచ్ వేశారు. ఉదయం వేళ్లలో 2 వీలర్పై రెక్కి నిర్వహించే ఈ దంపతులు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలు చేసేవారు. తిరుపతి, మంగళం, సుబ్బారెడ్డి నగర్, కొర్లగుంట, ఎంఆర్పల్లె, తిరుచానూరులో 5 నెలల్లో 9 ఇళ్లు చోరీ చేశారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. రేణిగుంట రామానుజపల్లి క్రాస్ బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు బాగోతం బయటపడింది. లోతుగా విచారిస్తే చోరీల లెక్క తేలింది. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 1/2 కేజీ బంగారు ఆభరణాలు, 7 కేజీల వెండి వస్తువులు, విలువైన చీరలు, ఎల్ఈడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో చెన్నైలో కూడా 15 దొంగతనాలు చేసి 10 నెలలు జైల్లో ఉన్నారని విచారణలో తేలింది. ఆ మిషన్తో కానీ కట్ చేస్తే అది ఎంత పెద్ద లాక్ అయినా ఎంత పెద్ద కడ్డీ అయినా ఇరిగిపోతుంది. శబ్దం రాదు, సౌండ్ రాకుండా కూడా చేసేస్తాడు. మళ్ళీ భార్యాభర్తలు కూడా చాలా ఫోర్స్గా ఉంటారు. ఎవరినో చూసినా కూడా ఎవరో ఇంటికి వచ్చారు పోతున్నారు అనే రకంలో ఉంటారు. ఆ విధంగా ఇతను మోడస్ ఆపరేట్ చేసి దొంగతనం చేస్తారు. చోరీలకు వెళ్లేటప్పుడు ఈ జంట పక్కాగా స్కెచ్ చేసి రంగంలోకి దిగేదని తేలింది. ఇంటి తాళాలు పగలగొట్టేటప్పుడు శబ్దం రాకుండా ఉండేందుకు ఎలాంటి శబ్దం రాకుండా నియంత్రించే మిషన్ ని తీసుకెళ్లేవారు. ఆ మిషన్ ని ఎలా వాడేవారో వివరించడంతో పోలీసులు షాక్ అయ్యారు. బాగా సంపాదించి జీవితంలో స్థిరపడదామనుకున్న ఈ దంపతులు చోరీలు చేసి చివరికిలా కటకటాల పాలయ్యారు. గతంలో ఓసారి అరెస్టే జైలు పాలైనా బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ చోరీలు చేసి ఊచలు లెక్కిస్తున్నారు.